అందరికీ నమస్తే అండి. గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడు కొన్ని నెలల నుంచి కూడా అంతర్జాతీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికాకు అధ్యక్షుడు అయిన తరువాత అంటే ఈ సంవత్సరం జనవరి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు చాలా స్పీడ్గా మారుతున్నాయి. దౌత్యపరమైన పరిణామాలు అండ్ ఆర్థికపరమైన పరిణామాలు ఇవన్నీ కూడా మారుతున్నాయి. దీనికి కర్త కర్మ క్రియ అంటే బ్యాక్ ఎండ్ లేదా ఫ్రంట్ ఎండ్ ఉండి నడిపిస్తున్నది డొనాల్డ్ ట్రంప్ మాత్రమే. నిజానికి రష్యాకి ఉక్రెయిన్కి ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతోంది. దాని మధ్యలో దూర్చి నేను అధ్యక్షుడిని అయితే వారం రోజుల్లోనే ఆ యుద్ధం ఆపేస్తానని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చి సెమినార్లో అండ్ మీటింగ్స్లో డిబేట్లలో కూడా ఆ మాట చెప్పి ఆయన అధ్యక్షుడై దాదాపుగా 10 నెలలు అవుతున్నా ఇప్పుడు వరకు యుద్ధాన్ని ఆపలేకపోయాడు. యుద్ధాన్ని ఆపడానికి 2-3 దఫాల్లో చర్చకు పిలిచినప్పటికీ సక్సెస్ అవ్వలేదు. చివరికి ఏ దశకు వచ్చారంటే రష్యాతో వేరే ఏ దేశం కూడా ఫ్రెండ్షిప్ చేయకూడదు అనే దశకు, రష్యాతో ఎవరు చైనాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయకూడదు, రష్యాతో ఎవరు వ్యాపారం చేయకూడదు అనేది ట్రంప్ ధోరణి, డొనాల్డ్ ట్రంప్ ధోరణి. ఈ రెండూ కూడా చేస్తుందని ఇండియాను దూరం పెడుతున్నాడు. దూరం పెట్టడం కాకుండా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఇండియాతో ఉన్న ఈ సుంకాలు పెంచడం ఇవన్నీ కూడా చేస్తున్నాడు అనమాట. అయితే ఈ టైంలో మనకు ఆశించిన దానికంటే ఎక్కువ మద్దతు వస్తుంది, ముఖ్యంగా చైనా అండ్ రష్యా దేశాల నుంచి. చైనా నిన్నగాక మొన్న ప్రకటించింది ఇప్పటి వరకు మన దేశం నుంచి చైనాకు ఈ ఔషధాలు అంటే మెడిసిన్స్ వెళ్తే 30% దిగుమతి సుంకం ఉండేది. ఆ సుంకం మొత్తాన్ని చైనా రద్దు చేసింది. అంటే జీరో ట్యాక్స్ అనమాట. మనకి ఇక్కడ నుంచి అక్కడికి మందులు ఎక్స్పోర్ట్ అయితే జీరో ట్యాక్స్. ఎందుకంటే అమెరికా ఆ ట్యాక్స్ని 100% పెంచింది కాబట్టి కొత్త మార్కెట్ సృష్టించడానికి, అమెరికా ఒకవేళ మార్కెట్ కూలిపోతే ఇండియన్ మెడిసిన్స్ అమెరికాకి ఎక్స్పోర్ట్ అవ్వకపోతే దానికి ఆల్టర్నేటివ్ కొత్త మార్కెట్ ఉండాలి. కాబట్టి చైనా మేము మీకు మార్కెట్గా ఉపయోగపడతాము, మేము విధిస్తున్న 30% దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తామని చెప్పి చైనా ఇండియాకు ఒక వర్తమానం పంపించింది. అదొక గుడ్ న్యూస్. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే ఏకంగా అమెరికాకు ఒక వార్నింగ్ ఇచ్చాడు ఇండియా విషయంలో. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తేసాడనమాట ఆయన. నరేంద్ర మోదీ చాలా తెలివైన నాయకుడు, గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకుడు, సమతుల్యత కలిగిన నాయకుడు, దేశ ప్రయోజనాల కోసం దృష్టి సారించే నాయకుడు. సో అతన్ని లొంగ తీసుకోవడం అంత ఈజీ కాదు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్న భారత్ ఎవరికీ లొంగదు, వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఎవరి దగ్గర తాకట్టు పెట్టదు అని చెప్పడం ద్వారా తీవ్ర విమర్శలు చేశారు. ఒక రకంగా భారత ప్రజలు ఎప్పటికీ ఎవరి ముందు అవమానపడడానికి అంగీకరించరు, ప్రధాని నరేంద్ర మోదీ కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోరు అని చెప్పాడు. భారత్ రష్యా సంబంధాలు సోవియట్ కాలం నుంచి ప్రత్యేకం. ఈ బంధాన్ని భారతీయులు గుర్తుంచుకుంటారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేకాధికార వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది అని ఆయన చెప్తూ, అమెరికా సుంకాల వల్ల భారత్ నష్టపోతే రష్యా నుంచి చమురు దిగుమతులు ఆ నష్టాన్ని పూడ్చుతాయని పుతిన్ చెప్పారు. భారత్తో వాణిజ్య అసమతుల్యతను తగ్గించడానికి రష్యా భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలని తన ప్రభుత్వ అధికారులను ఆయన ఆదేశించారు. అంటే రష్యా నుంచి ఇంధనం మనం తెచ్చుకుంటున్నాం కాబట్టి అమెరికా వాళ్ళు మన మీద అదనంగా సుంకం వేశారు కాబట్టి మనకి కొత్త మార్కెట్ సృష్టించడానికి ఆల్రెడీ చైనా ముందుకు వచ్చింది. ఇప్పుడు రష్యా కూడా ఇండియాలో ఉన్న ప్రొడక్ట్స్ మన దేశానికి ఏమేమి ఉపయోగపడతాయి, అక్కడ మెడిసిన్స్ కావచ్చు, ఇతర ప్రొడక్ట్స్ కావచ్చు, మనం ఏమేమి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేది ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి పుతిన్ తన దేశ అధికారులను ఆదేశించాడనమాట. అలాగే డొనాల్డ్ ట్రంప్కు అమెరికాకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. టొమాహక్ క్షిపణులపై వార్నింగ్. ఉక్రెయిన్కి లాంగ్ రేంజ్ టొమాహక్ క్షిపణులను అమెరికా సరఫరా చేస్తే అది మాస్కో వాషింగ్టన్ సంబంధాల్లో ప్రమాదకరమైన కొత్త స్థాయి ఉద్రిక్తతకు దారితీస్తుంది అని హెచ్చరించారు. అలాగే రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై సుంకాలు విధించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నం ప్రపంచ ఇంధన ధరలను పెంచుతుందని, దాని పర్యవసానంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం కలుగుద్ది అని కూడా పుతిన్ చెప్పారనమాట. సో ఇట్లా ఇవన్నీ ఆయన ఎక్కడ చేశాడంటే రష్యా అధ్యక్షుడు సోచీలో జరిగిన వాల్డై డిస్కషన్ గ్రూప్ అనే సమావేశంలో చేశారు. ఈ రష్యా అధ్యక్షుడు పుతిన్ మనకి డిసెంబర్ నెలలో మన దేశంలో పర్యటించబోతున్నారు. ఆల్రెడీ నెల రోజుల కిందట చైనా అధ్యక్షుడు అండ్ మన దేశ ప్రధాని అండ్ రష్యా అధ్యక్షుడు ముగ్గురు కూడా కలిశారు. పుతిన్ కారులోనే
నరేంద్ర మోదీ దాదాపు ఒక 40 నిమిషాల పాటు ప్రయాణించి అమెరికా విధిస్తున్న అదనపు సుంకాల మీద చర్చించారు. ఈ చమురు దిగుమతుల అంశం మీద చర్చించారు. సో ఇప్పుడు అమెరికా అటు చైనాను, ఇటు ఇండియాను, ఇటు రష్యాను మూడింటిని కూడా 3 రకాలుగా కంట్రోల్ చేసే ప్రయత్నంలో వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ఏకమవుతున్నారు. సో కేవలం అమెరికా చేస్తున్న ఈ ప్రయత్నం కారణంగా ఈ 3 దేశాల మధ్య కొత్త బంధం చిగురిస్తోందన్నమాట. పాత శత్రుత్వాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. థ్యాంక్ యూ.